वन्दे विश्वं भरापदकमलम् वन्दे विश्वं भरपदकमलम् खण्डितकलियुगा जनमला शमलम् खण्डितकलियुगा जनमला शमलम् वन्दे विश्वं भरापदकमलम् सौरभाकर्षिता निजाजनमधुपं सौरभाकर्षिता निजाजनमधुपं करुणाकण्डिता विरहवितापं करुणाकण्डिता विरहवितापं वन्दे विश्वं भरापदकमलम् नासितहृद्गता मायातिमिरं नासितहृद्गता मायातिमिरं वरानिजकान्त्या जगतामचिरं वरानिजकान्त्या जगतामचिरं वन्दे विश्वं भरापदकमलम् शततविराजिता निरूपमशोभं सततविराजिता निरूपमशोभं राधामोहन कलितविलोभं राधामोहन कलितविलोभं वन्दे विश्वं भरापदकमलम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे सुन्नतां सुकताः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृद्यन्तस्त्वभद्राणि विदनोति सुहृत्सदाम् नष्टप्रायेष भद्रेषु नित्यं भागवतस्य सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी तथार्धस्तमो भावाः कामलोभादयश्च ये
चेतः एतैरनाविद्धं स्थितं सत्त्वे प्रसीदति तत्तेऽनुकम्पां सुसमीक्षमानो भुञ्जान एवात्मकृतं विपाकं ऊर्ध्वावपुः विविधं नमस्ते जीवेतयो मुक्तिपदे सदाय वाक् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधा श्याम सुंदरा राधा श्याम सुंदरा राधा श्याम सुंदरा राधा श्याम सुंदरा जय राधे जय राधे जय राधे जय श्री राधे ताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। ప్రియ భక్తులందరికీ కూడాను సాయంకాల వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తి రత్నాకరం ద్వాదశ తరంగంలో ఈశాన్ ఠాకూర్ వారు నరోత్తమ శ్రీనివాస రామచంద్ర కవిరాజుల వారికి మాయాపూర్ ధామంలో రాధా మహాప్రభు గావించిన బాల్యలీలల్ని అడుగడుగునా ఆయన ఏవేవి దర్శించారో వాటిని పొసగుచ్చినట్టు వారికి చెబుతూ ఉన్నారు. ఒకనాడు సచీమాత పిల్లవాడిని ఆడిస్తూ ఉన్న సందర్భంలో పక్కన పడుకొని ఏదో చెబుతూ భిన్నమైన లీలను చెబుతూ ఉన్నది. వింటున్నాడు, కొడుతూ ఉన్నాడు ఆయన. ఇంతలో ఒకనాడు చాలా ఎంతోమంది తన ఇంటికి వచ్చినట్లు ఏదో హడావుడి వినపడింది ఆవిడికి. ఇలా చూస్తే 30 కోటి దేవతలందరూ ఆవిడ దర్శించింది. బ్రహ్మగారిని, శివుణ్ణి, ఇతర దేవతలందరినీ కూడాను తన గృహంలో దేవతలందరూ రావడం, వాళ్ళందరూ స్తోత్రం చేయడం తనకు చాలా భయం వేసింది. జగన్నాథమిశ్రుల వారు వేరే గదిలో పడుకొని ఉన్నారు. పిల్లవాడిని రక్షించడం మిత్తమై ఆ పిల్లవాడిని అక్కడ పంపించేసింది. తండ్రి దగ్గరికి వెళ్ళిన ఆయన వెళుతున్న తరుణంలో అకస్మాత్తుగా నూపురు శబ్దాలు వినపడుతూ ఉంటాయి. తల్లిదండ్రులు శంకించి ఏమిటి నూపురు శబ్దాలు వినపడుతున్నాయని వాళ్ళు శంకిస్తారు. అమంగళమైన పిల్లవాడికి కలుగుతోందని హృదయమే లేచి మాంగళికమైన కృత్యాలు చేసి దిష్టి తీస్తారు. దాని తర్వాత ఈ సండాకులుగా చదువుతున్నారు. ఇదిగో ఈ స్థానంలో చుట్టూరానేమో పిల్లలందరూ ముగి ఉంటే మధ్యలో విశ్వంభరుడు నృత్యం చేస్తున్నాడు. ఆ శోభను చూచిన వారందరూ కూడాను ఎంతగా పరస్పరము ఎంతగానో చెప్పుకుంటున్నారు ఆ యొక్క మాధుర్యాన్ని, ఆ రకమైన ఆయన నృత్యాన్ని చూచి. ఆ విషయాన్ని మనం నిన్న విన్నాం. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారన్న విషయాన్ని నరహరి చక్రవర్తి ఠాకూర్ వారు గానంలో చెప్తూ ఉన్నారు. దాన్ని మనం ఇవాళ శ్రవణం చేద్దాం. కియే హే హామా పెకలు కనక పుతిలియా सचिरु अंगने नाचे दूली दूसरैया चौदी के दिगंबर बालको बिड़िया तार मजे नाचे गोरा हरि हरि बोलिया।
उज्ज्वल कमल पदोधाय द्विजमणिया जननी सुनये भालो नूपुरेर धनिया कहे वासुदेव घोष शिशु रस जानिया धन्य नदियार लोको नमद्दीपो धनिया. ఇందాక నేను నరహర చక్రవర్తి రాకులు అన్నాను, కాదు, నరహర చక్రవర్తి మన వాసుదేవ ఘోష్ వారు ఈ గానాన్ని రచించారు. మధ్యలో విశ్వంబరుడు చుట్టూరా పిల్లలు ఎలా ఉన్నారన్న విషయాన్ని ఆయన తన గానంలో రచిస్తున్న విషయాన్ని మనం ఇప్పుడు శ్రవణం చేయబోతున్నాం. కియే హామద్ పేఖలు కనకో పుతలియా సచిరంగనే నచే దులిదు సరియా. కనకపుతియ బంగారు బొమ్మ సచి అంగనంలో ఒళ్ళంతా మట్టి పురుముకొని నృత్యం చేస్తోందిట భూసిమలతో. నాలుగు వైపులా కూడాను దిగంబరులైన బాలకులు, ఒంటిమల బాలకులు అందరూ కూడాను నలుగురు వైపులా ఉన్నారట. వాళ్ళందరి మధ్యలో గౌరాంగుడు ఉండి హరిహరి హరిహరి అంటున్నట్ట. వాళ్ళందరూ హరినామం చెబుతున్నారు, నృత్యం చప్పట కొడుతూ ఉన్నారు, నృత్యం తాండవం చేస్తూ ఉన్నారు. మధ్యలో ఉండి విశ్వంబరుడు కూడా తాండవం చేస్తున్నాడు. ఉజ్వల కమల పదోధాయ్ ద్విజమణియా జననీ సొనయే భాలో నూపురేరు ధనియా. ఆ ద్విజమణి అంటే మణి అర్థం శ్రేష్ఠుడు అని అర్థం. శ్రేష్ఠుడు అంటే కేవలం ఏదో అందరిలో శ్రేష్ఠుడు అని కాదు అర్థం. అందరిలోకెల్లా ఈయన శ్రేష్ఠుడు అని కాదు. ద్విజమణి అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు. బ్రాహ్మణులకల్లా శ్రేష్ఠుడు అని కాదు, బ్రాహ్మణ రూపంలో వచ్చిన శ్రేష్ఠుడు. ఉజ్వల కమల పదోధాయ్ ఉజ్వలమైన కమలము లాంటి పాదములతో ఆయన పరిగెడుతూ ఉన్నట్ట. పరిగెడుతూ ఉంటే తల్లి ధనని సచిమాత నూపురు యొక్క ధనిని వింటోందిట. కహే వాసుదేవ్ ఘోషో శిశురసునియా ధన్య నదియారలోకో నవద్వీపు ధనియా. వాసుదేవ ఘోష్ అంటున్నారు, వాసుదేవ ఘోష్ చెబుతున్నాడు ఏమిటి అంటే శిశురస జానియా. శిశురస అంటే శిశువు యొక్క రసం. శిశు రూపంలో ఉన్న గౌరాంగ మహాపురు యొక్క ఆ మాధుర్యాన్ని చూచిన వారే, దర్శించిన వారే, తెలుసుకున్నారు. ధన్య నది ఆరలోక నవద్వీపు ధనియా. నవద్వీపు ధని, నవద్వీపు ధనియా అంటే నవద్వీపానికి ధనం లాంటి వాడు. ధన్యులు నవద్వీప వాసులందరూ కూడాను శిశు రూపంలో నృత్యం చేస్తూ ఉన్నాడు అంటూ వాసుదేవ ఘోష్ వారు గానం చేస్తూ చెబుతూ ఉన్నారు. ఓహే శ్రీనివాస్ ఈ అంగనే విశ్వంబర్ నాచే నానా రంగే సే కౌతుకు మనోహర్. ఓ శ్రీనివాస్, ఈ అంగనంలో విశ్వంబరుడు నాచే నానా రంగే
మనోహరమైన నానా విధములైన కౌతుకాలను చేశాడు, ఆనందాన్ని పంచిపెట్టాడు సత్యమాత జగన్నాంశులకు మాత్రమే కాకుండా పిల్లలకి, వృద్ధులకి, వనితలకు, ధామంలో ఉన్న వాళ్ళందరూ కూడాను మరి కూడా కౌతూహలాన్ని కలిగించాడు. మళ్ళీ ఇంకోసారి మరి వేరే చోట చెబుతూ ఉన్నారు వాసుదేవ్ ఘోష్ ఏమిటంటే, సచిరో అంగనే నాచే విశ్వంబర రాయ్, हाँसी हाँसी फिरी फिरी मयरो लुकाय, बयाने वसनो दिया बले लुकायलू, सची बोले विशंबर अमीना देखिलू, मायर अंचल दोरी चंचल चरणी, नाचिया नाचिया धाय खंजन गमने, वासुदेव घोष कहे अपरूप शोभा, शिशु रूप देखी है जगमन लोभा। सचिरो अंगने नाचे विश्वंबर राय, सचिरंगने नाचे विश्वंबर राय। సచీదేవి అంగనంలో ముచ్చు చూస్తున్నాడు విశ్వంబరుడు. హాసి హాసి ఫిరి ఫిరి మయరే లుకాయ్, నవ్వుతూ నవ్వుతూ తిరుగుతూ తిరుగుతూ మాయరే లుకాయ్, అమ్మకి కనబడకుండా దాక్కుంటున్నట్ట. బయానే వసను దియా బోలే లుకాయిలు, మొహానికి గుడ్డ కప్పుకొని నేను దాక్కున్నాను అంటున్నాడు. సచి బోలే విశ్వంబర మీనా దికిలు, సచిదేవి అంటోంది విశ్వంబర్ నేను నిన్ను చూడలేదు అంటోంది ఆమె. మాయేరు అంచల దొరి చంచల చరణి, నాచియా నాచియా జాయ్ కంజను గమని, తల యొక్క కుచ్చులు పట్టుకొని చంచలమైన అడుగులు వేస్తూ నాచియా నాచియా జాయ్ కులుకుతూ కులుకుతూ పక్షిలాగా నడుస్తున్నట్ట. వాసుదేవ్ ఘోష్ కహే అపరూప శోభా, వాసుదేవ్ ఘోషులు అంటున్నారు ఆ విశ్వంబరుని యొక్క అపరూపమైన ఆ శోభ. సుస్వరూపు దేకి హాయ్ జగమనలో భా, జగత్వాసులందరి యొక్క మనస్సుని లోభపరుచినట్టుగా ఉందిట ఆయన రూపం. జగమన లోభ, జగద్వాసుల యొక్క మనసుని లోభంలోకి నెడుతోంది. ఆయన్ని చూడాలని కౌతూహలాన్ని పెంచుతోంది ఆయన యొక్క శోభ. ఆయన శిశు రూపంలో ఉన్న ఆయన
యొక్క చేష్టలు, ఆయన రూపము, ఆ రసము, ఆ మాధుర్యము, ఆ విధానం అంతయు కూడా. మళ్ళా వాసుదేవ ఘోష చెబుతూ ఉన్నారు ఏమని అంటే, नाचे गोरा सचीर दोलो दिल लिया, चौदी के बालक को मिली दे तारा करताली, हरि बोल बुलिया, सुरंग चतुना माथे गलाए सोनारो कांटी, साध करे परा जाए चे माय दड़ा गची आटी, सुंदर चाचर के सुबलित तनु, भुवन मोहन वेश, भुरु कामधनु, रजत कांचन नाना आभरण, अंगे मनोहर साजे, राता उपपल चरण युगल, तुलित नूपुर बाजे, सचिर अंगने नाचये सगने, बोल आधा आधा बाणी, वासुदेव घोष बोले धर 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 खोले, गोरा जनो पराने रो परानी. नाचे गोरा सचिर దొలలియా. సచీర్ దొలాలియా అంటే దులాల్ అపభ్రంశమై దొలాలియా అయింది. ఏమిటి దులాల్ అంటే ఏమిటి? ముద్దు పేరు అన్నట్టు, బిడ్డడు అని అర్థం. సచీనందనుడు నాచే గోరా, సచీనందనుడైన గోరా నృత్యం చేస్తూ ఉన్నాడు. చౌదిగే బాలక మెలి దే తార కరతాలి, నలువైపులా శిశువులందరూ కూడాను, ఆ వయస్సు వాళ్ళందరూ కూడాను నృత్యం చేస్తూ కరతాళములు వాయిస్తూ ఉన్నారు. కరతాళి అంటే చేతులతో చప్పట్లు కొడుతున్నారు. హరి బోల్ బలియా, నోటితో హరిబోల్ హరిబోల్ అంటూ వాళ్ళందరూ గొంతులు వేస్తూ ఉన్నారు. మధ్యలో విశ్వంభరుడు కూడా గొంతులు వేస్తూ ఉన్నాడు. షురంగ చతున మాథే గలాए सोनार कांटी, साद करे पराजयचे माय दड़ा गाची आटी, सुरंग चतुना माथे, సురమ్యంగా గలాయి సోనార కాంటి, బంగారం మెడలో సాధు కొరే పరా యాచే మాయ్ దడ గాచి ఆటి,
సుందర సచర కేశవలిత తను భువన మోహన వేష్ బురు కామధను. సుందరమైన రింగురింగుల జుట్టు ఉన్నది, అందమైన శరీరం పై పడుతూ ఉన్నది, భువనం మోహనమైన వేషం, బురుకామదను కామధనస్సు. రజత కాంచన నానా ఆభరణ అంగే మనోహర సాజే. వెండి బంగారం నానా ఆభరణములు ఉన్నాయి. వెండి ఆభరణములు బంగారు ఆభరణములు ధరించి ఉన్నారు మనోహరముగా శరీరం మీద. రాతా బుతపల్ చరణ యుగల్. చరణయుగములు ఉత్పలముల నుండి కలవల్లా ఉన్నాయట. బో తులి నూపురు బాజే. పాదాలు ఎత్తుతూ ఉంటే నూపురములు మోగుతూ ఉన్నాయట. శచిరో అంగని నచయే సగనే బోల్ ఆదో ఆదోవాణి. శచి రంగనంలో సగనే నాచే. సగనం అంటే ఆకాశం. అంత ఎత్తున ఆకాశం అంటే అంత ఎత్తున ఎగురుతున్నాడు అని అర్థం. బోల్ అద అదవాణి. మాట్లాడుతున్నప్పుడు సంపూర్ణంగా ఇంకా మాటలు రాలా, సగం సగం పలుకుతూ ఉన్నాడు. పిల్లవాడికి సగం సగం మాటలు వచ్చినప్పుడు ఎలా పలుకుతారు? అలా నామం చేస్తూ ఉన్నాడు, నృత్యం చేస్తూ ఉన్నాడు విశ్వంభరుడు. వాసుదేవ ఘోష బలే ధర ధర కొర కొలే. వాసుదేవ ఘోషులు అంటున్నారు, ధర ధర ధర, పట్టుకో పట్టుకో పట్టుకో, కోలే ఒళ్ళోకి తీసుకోమని. గోరాజను పరానిరు పరాని. ఎవరా గౌరచంద్రుడు? ఆయన ఒళ్ళోకి తీసుకోమని అంటున్నాడండి వాసుదేవ కృష్ణ గారు. అంటే ఆయన వేరుపాటికి వాళ్ళు ఎత్తుకోవాలి అనుకుంటున్నారట గౌరచంద్రుని. ఆయన ఎందుకుట? పరానిరో పరాణి. ప్రాణులందరికీ కూడా ప్రాణం లాంటి వాడు, జనులందరికీ కూడాను ప్రాణం లాంటి వాట విశ్వంభరుడు. రంగే నచయే సచీరు మాల్ బాలా రూపే కొరయే భువన అలా. జిని హేమ సరస జతను ధూళి దూసర పరాగజను. వేషభూషణ శోభయే భాలో హరి బోల్ ఏ కరతాలి. మృదు ఆశయ మధుర చాందే ताहे केवाना दरिया बांधे. चारिदिके कौतुक चाय खरबरी सर दे माय. भंगी करी घन घन घूमे दुटी अंचल लटाए भूमि. खटी त्रिभंगी सुचारु चटा ताए जिनी शरद घटा. बाजे झनन नूपुर पाए नरहरि से निचनिताय. कि बोलवो ये खाने सचिरो नंदन मायर अंचल दरी करे भ्रमण. రంగే నచయే సచీర బాలా. నరచక్రవర్తులు వారు గానాల్లో చెబుతున్నారు. రంగే నచయే సచీర్ బాలా. సచీబాలుడు సచీనందనుడు రంగే నచయే. రంగే అంటే రంగరంగ వైభవంగా, అంటే రంగే అంటే అందంగా వైభవంగా
ఆనందంగా నృత్యం చేస్తూ ఉన్నాడు. రూపే కొరయే భువన ఆల, తన రూపంతో లోకానంతా కూడాను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. జిని హేమ సరసిజతను ధూళి దూసర పరాగజను. ఎలా ఉన్నట్ట? హేమ సరసిజతను, బంగారు సరసిజం. సరసిజం అంటే పద్మం. ఇలా ఉన్నది బంగారు పద్మం వంటి హేమ సరసిజతను. ఆయన తనువు, ఆయన శరీరం బంగారు పద్మంలా మెరుస్తోంది. ధూళి దూసర పరాగజను, ఆయన ఆ మట్టిలో శుచి రంగంలో పిల్లలతో ఆడుకుంటుంటే దాని మీద పడిన ఆ ధూళంతా కూడాను బంగారు పద్మం మీద పరాగంలా ఉందిట, పుప్పుడిలా ఉందిట. ఆయన ఒంటి మీద పడిన ఆ ధూళి దూసర. వేషభూషణ శోభయే భాలో భాల హరిబులి దే కరతాలి. వేషభూషణములతో భూషితుడై ఉన్నాడు. హరిబోల్ అంటూ కర్తాళములతో వాయిస్తూ ఉన్నాడండి. మృదు హాసయే ముదుర చాందే తాహే కేవాదేయ బందే. మృదువుగా నవ్వుతూ ఉన్నాడు. మధురమైన చంద్రుల్లా ఉంది ఆ మొహం. ఆ రూపాన్ని చూసి ఎవరు ధైర్యంగా ఉండగలరు? चारिदिके की कौतुके चाय कर भोरी सरद दे माय. चारिदिके की कौतुक चाय, నలువైపులా చూస్తున్నట్ట కౌతుకంతో. కరభరి స్వరదే మాయ్. पंगी कोरी गन गन गुमे दुटी अंचल लटाए भूमे. करबरी स्वरदे माय. చేతులు చచ్చి అంటున్నట్ట, అమ్మా వెనబెట్టవే అని. బెంగి కొరి గన గన గుమే, అమ్మనకాలే తిరుగుతూ ఉన్నాడు పట్టుకొని, కుర్చీలు పట్టుకొని. ధటి అంచలు లటాయ్ బుమే, చిన్న చిన్న పంచి కట్టింది ఆయన పట్టుకున్నప్పుడు ఆయన బృంగని కింద పడుతూ ఉన్నట్టు. ఆయనకు సరిగ్గా నడవడం రాదుగా ఇంకా. కొటికింకని సుచారు ఛట తాయ్ జిని శరద్ ఘట. నడువుకున్న మల్లకున్న మొలకున్న కింకిని, అందమైన ఛట అంటే అందమైన శబ్దం చేస్తున్నాయి కింకిణి ధ్వని ఉన్నది. తాయ్ జిని శరద్ ఘట. శబద్ ఘట, ఆ కింకిణి శబ్దములు మధురంగా ఉన్నాయి. బాజే జనును నుపురుపాయ్ నరహరి శని చనితాయ్. పాదములకున్న నూపురములకున్న జుంజునని మోగుతూ ఉన్నాయట. ఆ సౌందర్యం చూసి నరహర చక్రవర్తుల వారు ఆరతి గౌరచంద్రునికి ఆరతి అంటున్నారు. అంటే గౌరచంద్రునికి చూస్తే దిష్టి తగులుతుంది,
ఆ, దృష్టి కలుగును గాక అని ఆయన అంటున్నారు. কি বলিব এইখানে సచిరో నందన్ మాయేరు అంచల దొరి కొరే భ్రమన్. ఏమని చెప్పేది? సచినందనుడు అమ్మ కొంగు పట్టుకొని, ఆ కుచ్చులు పట్టుకొని, కుచ్చులు పట్టుకొని, చీర చీర పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు వెనకాలే. బాడీరు బాహిరే ప్రభు కేలాయితే జాయ్ की सूची असूची स्थान सर्वत्र बेड़ाय. एक ने दड़ाई या कहे सची आय, ना जाओ असूची स्थाने अबुध निमाय. माये रुकताय जे कहिल विसंबर, तहा सुनिते हईल विस्मयांतर. खेलाय मर्कट खेलाय गंगा तीरे, डाकय जननी यतर हे उच्चैश्वरे. अलक्षित आसी घोरे सामाइया, क्रोधावेशे नाना द्रव्य फेले छाड़ाइया. निमायर कोले करी सची देवी यथा, कत कहे कत निमाय ना माने तारो कथा. ఏమని చెప్పేది? సచ్చినందనుడు ఇక్కడ అమ్మ చీర పట్టుకొని అమ్మ వెనకానే తిరిగేవాడు. ప్రహరీ బయటికి ఇంటి నుంచి బయటికి అమ్మ నిషేధించేది, ఆడుకోవడానికి వెళ్ళేవాడు. కానీ శుచి అశుచి అంతటా కూడా సంచరించేవాడు. ఇక్కడ నుంచొని సచిదేవి గట్టిగా గొంతెత్తి, నైనా నా వెళ్ళకు 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 అటు వెళ్ళకు, ఏ ఎంగిలు లేకపోతే పెంట కుప్పో, అక్కడ ఏదో పేడ ఉంటేనో లేకపోతే అక్కడ ఏదో ఉంటేనో అటువైపు వెళ్ళకు అంటూ గట్టిగా అనేదిట. न जाओ अशुचिस्तने अबुधु निमाय. అబుధ్ నిమాయ్, నిమాయ్ నీకు తెలియదు, తెలియని నిమాయ్ అంటే జ్ఞానం లేని నిమాయ్. జ్ఞానం అంటే ఏంటి? విచక్షణ. పిల్లవానికి విచక్షణ ఏముంటుంది? అటు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటోంది. అదంతా అశుచి. ఎంగిళ్ళు పొక్క అటు ఎంగిళ్ళు, లేకపోతే అటు ముళ్ళు, అడుగు పేడ, అక్కడ పెంట, అక్కడ బురద, ఇలా చెబుతూ వారిస్తోంది. मायर कताय जे कहिल संबर, తా సునితై హైల విస్మయ అంతర్. అమ్మలా అంటుంటే అక్కడ నిలబడి అంటున్నట్ట. ఏమంటున్నాడో ఇక్కడ చెప్పలేదు. తా సునితి హైలు, ఆ మాట వినంగానే ఆమె చాలా విస్మయురాలైంది, ఆశ్చర్యపోయింది. నా పిల్లవాడైనా ఇలా మాట్లాడుతున్నాడు, శుచి ఏంటి అశుచి ఏంటి అనేది చెప్తాడు. ఈ తత్వం అంతా చెబుతున్నాడు అని ఆశ్చర్యపోతోంది ఆ సచిమాత. బోధగమ్యం లేని పిల్లవాడు అనుకున్నాను, నాకే బోధ చేస్తున్నాడు.
अलक्षिति असी घोरे सामाइया खुरदा వేసే నానా ద్రవ్య ఫేలే చడాయియా. ఎవరికి తెలియకుండా ఇంట్లో దూరి అన్ని సామాన్లన్నీ కూడాను చంద్రబందర చేస్తూ ఉన్నాడు కోపంతో. నిమాయిరు కొలే కొరి శశిదేవి యథా కహే కొతో నిమాయ్ నమాని తార కథ. నిమాయని ఒళ్ళోకి తీసుకొని శచిమాత ఎన్నో బుద్ధులు చెబుతూ ఉంది. కానీ సత్యమాత ఒక మాట కూడాను ఆయన వినేవాడు కాదుట, స్వీకరించేవాడు కాదుట. సత్యమాత చెప్పినట్టుగా వినేవాడు కాదు. కోలే హైతే నామి ప్రభు పాలాయియా যায় হাতে ছড়ি করি হাতে ছড়ি করি আয় পাছে পাছে দায়. চতুর্দিকে দেখে লো হে বারবার యశోదార ప్రాయ సచిర వ్యవహార్. పిల్లవాడిని ఒళ్ళోకి తీసి కింద పడితే కింద పెట్టడం ఆలస్యం, పరిగెట్టేవాట. হাতে ছড়ি করি আয় পাছে পাছে ধায়. చేతిలో వెనకాలే సత్యమాత పరిగెడుతోందిట. దాన్ని చూసి యశోదలాగా శశిదేవి కూడాను పిల్లవాని వెనకాల పరిగెడుతోందని అనుకుంటున్నాడట. నలువైపులా పిల్లవాని యొక్క పరుగులు, ఆవిడ వెనకాల పిల్లవాడి వెనకాల ఆమె పరుగులు. యశోదమ్మ వృద్ధ వయసులో కృష్ణుని పొందింది. అలానే సత్యమాత కూడాను 8 మంది పిల్లల్ని 9వాడు 10వాడిగా సంబరుడు పొందింది. ఆమె కూడా కాస్త వయసు పెద్దదవుతోంది. యథా వర్జ్యో మృత్తికా యథా వర్జ్యో మృత్తికా హాడిరో ఆసనేతే వైసే విశంబరో మసిచిన్నో సర్వంగేతే. जननी कहे शुचि अशुचि न जानो स्नान करो गया शीघ्र मोरु कथा मानो. ఈ వర్జ్య మృత్తిక హాడీరు ఆసనేతే వండిన అన్నం కుండలని ఆసనంగా వేసుకొని వాటి మీద కూర్చున్నాడు వెళ్ళి కృష్ణుడు విశంబరుడు. పెంట మీద పడేసినవి వండినవి అంటే కుండలతో ఉండేవారు అన్నమాట ఇదివరకు. ఏ రోజు కుండ ఆ రోజు వండగానే కడిగి అన్నం వండితే పనికిరాదు.
కుండలో కనుక ఒకసారి అన్నం వండితే ఇంకా పనికిరాదు రెండోసారి వండడానికి ఆ కుండ. ఇప్పటికీ కూడా మెగాలిస్టర్లో మట్టి పాత్రల యొక్క వ్యవహారం బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో తక్కువైపోయింది, ప్లాస్టిక్ బాగా వ్యవహారం వచ్చిన తర్వాత. కానీ ఇదివరకు కాఫీ, చా అంటారు అక్కడ, అవి ఇవి అన్నీ కూడాను ఎక్కువగా మట్టి పాత్రలతోనే ఎక్కువగా వ్యవహారం జరిగేవి. బృందావనంలో కూడాను మట్టి పాత్రలతో పాలు, లస్సీ ఇస్తూ ఉంటారు. వైశేషం యథావర్జమృత్తికా హడీరు ఆసనేతే వైశే విశ్వంబరమాసిచిహ్నో సర్వాంగతే. మైలపడిన ఇంగిలి కుండల మీద ఆసనంగా పరుచుకొని కూర్చొనేవాడు విశ్వంబరుడు. ఒళ్ళంతా కూడా కుండల మసి, కట్టెలతో వండేవారు. కుండలన్నీ కూడాను వాటికి మసి తొందరగా అంటుతుంది. ఇంకా వాటిని తోణంగా ఉండదుగా ఎలా ఉందో వాడు పడేస్తారు. మసి కుండ ఉంటుంది. ఆ కుండలన్నీ కూడా ఏముంది, బంగారం రంగులో ఉన్న విశ్వంబరుడు అవన్నీ పూసుకొని ఇంకా విలక్షణంగా ఉన్నాడు. జనని కహయే శుచి అశుచి నా జానో. ఏ ఇంగిలి మంగళాలు తెలియట్లేదా నీకు? ఇంగిలి మంగళం రెండు తెలియట్లేదా అంటుంది. ఇంగిలి మంగళాలు చేస్తున్నావు. స్నాన్ కోరోగియా, వెళ్ళు స్నానం చేయి. శీఘ్రం మరో కథ మానో, వెంటనే నా మాట విని వెళ్ళి స్నానం చేయి, బట్టలిప్పు. సునీ కోతో కహే క్రోధే ఉల్లాసంతరే ఇష్టకాలయ్యా త్రాసు దేకానో మాయారే. లోపల కోపం చెబుతుంటే ఉక్రోషం వచ్చేస్తుంది లోపల నుంచి. క్రోధ ఉల్లాసం అంతరే. ఇటుక ముక్క పట్టుకొని ఆమె కొట్టడానికి భయం చూపిస్తున్నట్ట. యథా నారీగణ మధ్యే మూర్ఛాపన్ను ఆయ్ తాహే నారికేలు ఫలానిలోని మాయ్. ఒకనాడు సచిమాత మూర్ఛాగ్రస్తులైంది. చుట్టూరా ఆడవాళ్ళందరూ కూడాను ఏం జరిగిందో ఏంటో అంటూ మూగు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. వెంటనే హిమాయ వెళ్ళి కొబ్బరి బొండం పట్టుకొచ్చాడు. కుక్కురు శబకొలయ్యా యతాయ్ ఖేలాయ్ తహారే రాఖయే గరేరు పిడాయ్. সে সেবক আয় ছলে দিলেন ছাড়িয়া यथा गाली पड़े माय निमाय कांदिया. కుక్క పిల్లల్ని పట్టుకొని ఆడుతూ ఉండేవాడు. ఆ పిల్లల్ని పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో ఆ పీటల మీద అక్కడ పెట్టేవాట. శిశవకాయ చొలే దిలను ఛాడియా. ఆ కుక్క పిల్లని వదిలేసి ఆ కుక్క పిల్లని వదిలేసి బయటికి వెళ్ళిపోయేది.
దాన్ని చూసి నిమ్మాయ తిట్టేవాడు సత్యమాతని తిట్టి ఏడుస్తూ ఉంటాట. जगत जननी सची देवी ये खने प्रबोधे बालक के जैचे केवा तहा जाने. జగజ్జనైన సచీదేవి ఇక్కడ ఉండి ఇగో ఈ స్థానంలో ఇక్కడ ఉండి ఆమె ఏదో ఏదో చాలా చెప్పేది, ప్రబోధించేది. यत आए सजाइया नाना उपहार बट वृक्ष तले चोले षष्ठी पूजीवार. यत विश्वंबर मग्न चिलेनो खेलाय न मानी निषेधो षष्ठी पूजा द्रव्यो खाए. సచిమాత ఎన్నో పదార్థాల ద్వారా అంత సర్ది బటవృక్షం కింద షష్ఠి మాతను పూజించేది. షష్ఠి మాత, షష్ఠి పూజ అంటారు. అడు షష్ఠి పూజ వంగదేశంలో చాలా ప్రాచుర్యం. విశ్వంభరుడేమో పక్క ఆటలో నిమగ్నుడై ఉన్నాడు. వాడు పూజ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నట్ట విశ్వంభరుడు, వద్దన్నప్పటికీ కూడాను ఆ షష్ఠి పూజ పెట్టిన ద్రవ్యాలన్నీ తినేస్తున్నట్ట. యతాయ్ దొరి వృద్ధ నారీరు చరణి నిమాయిరు మంగళ ప్రార్థయే జనే జనే. ముత్తైదులు వచ్చారు, వృద్ధులైన ముత్తైదులు. అందరికి కూడాను పిల్లవాడి గురించి చెప్పి ఆశీర్వదించండి అంటున్నారు, అంటోంది సతీమాత. నిమ్మాయికి బుద్ధి కుదురుగా లేదు, మాట వెంటలేదు, అలరపల్లి చేస్తున్నాడు, ఏదొద్దంటే అది చేస్తూ ఉన్నాడు. మీరందరూ ఆశీర్వదించండి పిల్లవానికని. పిల్లవాడిని ఆశీర్వదించండి అంటోంది సుచిమ. యత నారీగను నిమాయేరే కోలే కోరి సికాయేను జతో తహా కహితే నా పారి. వచ్చిన ఆడవాళ్ళందరూ కూడాను పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకొని, నాయనా అమ్మ మాట విను, బుద్ధిగా ఉండే, అక్కడెక్కడికి వెళ్ళకే, అవేమి ముట్టుకోకే, ఒంటికి కొండలు మసి అవుతుంది, బురదలో తిరక్కే, మట్టిలో ఆడుకు దొల్లకే, పెద్దవాడు అవుతున్నావు కదా, బుద్ధిగా ఉండాలి నువ్వు అని చెబుతూ ఉన్నారండి వాళ్ళందరూ. हे श्रीनिवास विश्वंबर इच्छा मोय दुई चोरे जत कृपा कहिलु न हाय. विश्वंबर अंगे देखी नाना आभरण लईते करे युक्ति यथा दुजन. శ్రీనివాస్ విశ్వంబరుడు ఇచ్చామయుడు ఇద్దరు దొంగలు పట్ల ఆయన కృప చూపించారు. విశ్వంబరుని యొక్క ఒంటి మీద అంతా ఆభరణాలు ఉన్నాయి. అవి చూచి వాడిని పట్టుకెళ్ళాలని ప్లాన్తో ఆ ఇద్దరు కూడాను జగత్ బులాయ్ జే తహారే బులాయియా లయ్యా గెలా చోరు భ్రమే భ్రమియా నదియా. లోకమంతా కూడాను, లోకానంతా ఎవరు మరిపిస్తారో ఆ మరిపించే సచీనందుణ్ణి మరిపించి నదిగా అంతా తిప్పారట ఆ దొంగలు. యత స్కందో అయితే నామయ్య సామహితో
పలాయా చోరీ కోతుకు అలక్షితో. సరే అంతా తిరిగి తీసుకెళ్దాం అనేటప్పటికల్లా తిరిగి వచ్చి ఆయన దింపేటప్పటికల్లా ఒంటి మించి దింపేటప్పటికల్లా వాళ్ళు ఇంతకీ దింపింది ఎక్కడా? శచీరంగనం ముందు దింపారు. అదేంటి అంత దూరం వెళ్ళా, అంత దూరం వెళ్ళా, అంత తిరిగి ఇక్కడికి వచ్చామండి, మనకి అర్థం కాలేదు. చివరి అక్కడికి వచ్చారు. దూరంగా తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని ఆభరణాలన్నీ ఒలిచేద్దాం అనుకున్నారు. బ్రహ్మణమంతా ఎవరినైతే అందరినీ తిప్పుతాడో, అందరినీ మోహపరుస్తాడో ఆయన్ని పట్టుకొని చివరికి వాళ్ళే మోహంలో పడ్డారు. ఆయన మోహంలో చివరికి తిరిగి మనం ఏదో చేసాం ఘనకార్యం అనుకున్నాం. తిరిగి మనం ఎక్కడికి వచ్చాం అక్కడ చూడంగానే వాళ్ళందరూ కూడా వెతుక్కుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాడు నిమాయని వీళ్ళందరూ. ఈ లోపల ఇద్దరు దొంగలు వదిలిపెట్టి పరుగు निमाही सुंदर चंचलेरो शिरोमणि घरे से करे तह कहिते की जानी जार तार घरे गिया बालक कांदाय दधि दुग्ध बांड सब बांगिया फैलाय చంచల శిరోమణి అయిన నిమాయ సుందరుడు ఇంటింటికి వెళ్ళి చేసే చేష్టలు చెప్పనలవి కానిది. ఎవరిపాటికి వాళ్ళ ఇంట్లో వెళ్ళాం, గియాల్లో ఎక్కడ ఉంటే ఆ పిల్లవాడు ముడ్డికి వెళ్ళడం, ఏడిపించడం, పాలు పెరుగు కుండలు ఉంటే వాటన్నీ కూడాను బదలు కొట్టేసి రావడం. यतारशासी तारा देनो बुलाहन ब्रजे जैचे यशोदारो कही गोपीगण ఫిర్యాదులు చేసేవారు. వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఇదిగో మా ఇంట్లో ఇలా చేసేవాడు సుబ్రుడు అని. బ్రతంలో ఏ విధంగా యశోదకు వచ్చి చెప్పే, ఏ విధంగా గోపికలందరూ కూడా మా ఇంట్లో అల్లరి చేశాడు, ఆ ఇంట్లో అల్లరి చేశాడు, ఇట్లా అట్లా అని ఏదైతే చెప్పారో ఆ విధంగా సత్యమాతకు వచ్చి చెబుతున్నాడు వాళ్ళందరూ. वही श्रीनिवासी नदिया नगरे अतिथेर सेवातिशयो मिश्र घरे किबा विप्रो की सन्यासी के हो केनो न समरे आदरे महाउल्लास हृदय. ओ श्रीनिवास, ఈ నదియా నగరంలో జగన్నామిశ్రుడు భవనంలో అతిశయ విశేషంగా జరిగేది. ఎవరొచ్చినా జగన్నామిశ్రుడు వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఆయన ఇంట్లో ఆదరం లభిస్తుంది, అతిథి మర్యాదలు జరుగుతాయి, భోజనం ఉంటుంది అని ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడాను వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతుంటే పర్యావరణం చూస్తారు, అక్కడికి వెళ్ళండి వాళ్ళు పెడతారు భోజనం, జరుగుతూ ఉంటారు. అట్లా జగన్నామిశ్రుల వారు మంచి ఆదరంగా అందరికీ భోజనం అది పెట్టేవాట. ఎప్పుడు పెడితే అప్పుడు అతిథి సేవ చేసేవారు. ఏ బ్రాహ్మణుడు వచ్చినా, ఏ సన్యాసి వచ్చినా, ఎవరెవరు వచ్చినా, ఏమొచ్చినా, బాటసాలు వచ్చినా అందరినీ ఆదరించి మా ఉల్లాస సహోదరుడే ఆయన అందరికీ ఆతిథ్యం ఇచ్చేవారు. అలానే ఒకనాడు తేరిదికి ఇప్పుడు ఆతిథ్యం పొందడానికి వచ్చారు. తీర్థభ్రమణం చేసుకుంటూ యాకోదేనో ఆయిలా తీర్థిక బ్రాహ్మణ్ అతి దివ్య తేజో శుద్ధాచార సర్వోత్తम सर्वशास्त्रे विद्या के हो
लिखिति न पारे उपासना श्री गोपाल मंत्र षडक्षरे कंठभूष बाल गोपाल शालग्राम निरंतरो वदने जपये कृष्ण नाम तारे देखी मिश्र महानंदो अंतरे विहित विधाने वासा दिलाए खाने ఏ घरे ఒకనాడు ఒక దైదిక బ్రాహ్మణుడు జగన్మిశ్ర భవనానికి వచ్చారు. అత్యంత దివ్యమైన తేజస్సు, శుద్ధాచార సంపన్నుడు, సర్వవిధముల గుణ సంపన్నుడై ఉన్నాడు. సర్వశాస్త్రములను విద్యా పారంగతుడై ఉన్నాడు. ఎవరికి కూడాను ఎవరికి పెన్నిప్పులా ఉన్నాడు. షడక్షర గోపాల మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటాడు ఆయన. బాలగోపాల శాలగ్రామాన్ని ఎప్పుడు మెళ్ళలో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నిరంతరం నోటితో కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఆయన చూసి జగన్మిశ్రుల వారికి అంత బ్రాహ్మణుడు, పరమభాగవతోత్తముడు, తీర్థభ్రమణం చేస్తూ ఉన్న వ్యక్తి, నిరంతరం నామం చేస్తున్న వ్యక్తి చూసి చాలా ఆనందాన్ని పొందాడు. విహిత విధానే బసదిలయి గరే శాస్త్రంలో చెప్పిన విధానం ప్రకారం తన ఇంట్లో ఆయనకి ఉండడానికి ఏర్పాటు చేశాడు. యథాకస్మా విప్ర విశ్వంబరే దిగి కహార బాలక బోలినా ఫిరాయి ఆకి. బ్రాహ్మణుడు వచ్చే టైం కల్లా విశ్వంబరుడు లేడు. ఆ పిల్లలతో ఆడుకుంటూ అటు ఇటు పోయాడు. హఠాత్తుగా ఆ బ్రాహ్మణుడు విశ్వంబరుణ్ణి దర్శించాడు. ఈ పిల్లవాడెవరు? కళ్ళు తిప్పుకోకుండా అంత అందంగా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళై ఉన్నారు. పిల్లవాడెవరు అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడాను వయసులో పెద్దవాళ్ళు, కానీ పిల్లవాడు చూడడానికి ఏమో చంటి పిల్లలా ఉన్నాడు. ఎవరు పిల్లాడు అయి ఉన్నాడు అని అయి ఉంటాడని ఉద్దేశంతో ఎవరు పిల్లాడు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాడని అంటాడు. ఏహేనో బాలకున దికిను కురు ఖాని భయ్యాదయ విప్రో హిమనిమని. మనసులో పిల్లవాడిని చూడంగానే ఇలాంటి పిల్లవాడిని నేను ఎప్పుడు చూడలేదే, ఇంత అందం, ఇంత బంగారు రంగులో మెరిసిపోతున్న దివ్యమైన రూపం కలిగిన పిల్లవాడిని ఎప్పుడు నేను చూడలేదు జీవితం. చాలామంది పిల్లలు ఇళ్ళకి వెళ్ళాను కానీ ఎప్పుడు నేను ఇలాంటి పిల్లవాడిని చూడలేదు అనుకున్నాడు, మనసులో అనుకుంటున్నాడు. विप्र पाने चाही प्रभु ईशत हासिया शिशु सह बाड़ीरो बहिरे खेले गिया. మృదు మృదువుగా ఆ బ్రాహ్మణోత్తరం చూచి నవ్వుతూ తన తోటి బాలకులతో ఇంటికి బయట క్రీడిస్తూ ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు. विप्रो महाधीर किचुना कहे करे देखिला मिश्रीरो चष्ट उल्लासंतरे. ఆ పిల్లవాడిని చూసిన తర్వాత ఆయన హృదయంలో పొందిన ఏ అనుభవం ఏదైతే ఉందో ఎవరికి చెప్పలేదు. జగన్నాథమిశ్రుని యొక్క ఆదరాన్ని చూచి చాలా మనసులో చాలా ఆనందాన్ని పొందాడు. మిశ్ర మహాయత్నే విప్రే పాక కొరాయిలా
प्राय संध्या होती नहीं पाक सांग होइला. ప్రయత్నపూర్వకంగా ఆయన వండుకోవడానికి అన్ని ఏర్పాట్లు జగన్నాథమిశ్రుల వారు చేశారు. సంధ్యా సమయం అయింది. అని ఏదో టైంలో వచ్చాడు ఆయన వండుకొని అంతా చేసుకునేప్పటికల్లా స్నానం అది చేసి ఏం చేసుకునేటప్పటికల్లా సంధ్యా సమయం అయిపోయింది. కృష్ణే భోగోదీతే జ్ఞానే వైసే విప్రవర్ ఆయల సభామై అంతర్యామి శంబర్. కృష్ణుడికి నైవేద్యం పెట్టి బలగోపాలం మంత్రం ద్వారా పెట్టిన ధ్యానంలో విశ్వంబరుడు ఆ బ్రాహ్మణుడు కూర్చుంటే అంతర్యామి విశ్వంబరుడు అయిన అక్కడికి వచ్చాట. మహాహర్షే ఆసి ఏక గ్రాస్ అన్న ఖాయ్ దేకి భాగ్యవంత విప్రో కొరి హాయ్ హాయ్. ఆయన మంత్రతపం చేస్తూ ఉంటే మరి ఎక్కడి నుంచి పిల్లవాడు చదువుకున్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో చాలా ఆనందంగా ఒక ముద్ద అన్నాన్ని తిన్నట్ట. హాయ్ 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 భాగ్యవంతుడైన విప్రుడు. ఆయన మంత్రజపం చేస్తూ ఉంటే నివేదన పెట్టిన తర్వాత మంత్రజపం చేస్తూ ఉంటే ఎందుకు జపం చేయాలి? ఎవరికి పెడుతున్నామో మంత్రజపం చేయాలి, అంటే ధ్యానించాలి. భోగం అయ్యేంతవరకు కూడా మంత్రాన్ని జపించాలి. గురువు అయితే గురువు స్మరణం చేస్తూ, రాధాగోవిందులు అయితే రాధాగోవిందులు, మహాప్రభుని నామ గాయత్రి మంత్రాన్ని జపించాలి. భోజన టైంలో ఎవరితో మాట్లాడకూడదు, కూర్చోకూడదు. అక్కడ ప్రాంగణంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా కూర్చోకూడదు, మాట్లాడకూడదు. భోగం పెడుతూ ఉంటే నైవేద్యం దగ్గరగా మాట్లాడకూడదు, మౌనంగా తినాలి, మౌనంగా ఉండాలి. ఎప్పుడైతే జపం చేస్తున్నాడో విశ్వంబరుడు తిన్నాడు హాయ్ హాయ్ అంటూ దేవుడికి పెట్టాను, ఆ పిల్లవాడు తినేశాడు అనే భావంలో. మిశ్ర మహాక్రోధే పుత్రే చాహే మారితే. పిల్లవాడికి నివేదన పెడుతుంటే వీడు తినేస్తూ ఉంటే మరి జగన్నాథమిశ్రుడికి మాట వస్తుంది కదా. మరి ఆ పిల్లవాడిని అదుపులో పెట్టుకోదు, ఈ విధంగా తిన్నవండి ఏం నేర్పారండి సంస్కారం, ఇలాగా అలాగా ఉంటాయి చాలా. జగన్నాథమిశ్రుల వారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి పుత్రుడి వైపు చూసేటలా కోపంగా కొడతాను అంటూ. కహి కొతో విప్రో ధుర్లేను మిశ్ర హాతి. జగన్నాథమిశ్రుల వారు ఆయన ఒక చేతి పట్టుకొని కొట్టడానికి వెళ్తే జగన్నాథమిశ్రుల వారిని ఆ బ్రాహ్మణ తల్లికి విప్ర బ్రాహ్మణుడు చేపట్టుకున్నట్ట. పిల్లవాడికి ఏం తెలియదు, పిల్లవాడు చిన్నపిల్లాడు. మిశ్రీరు కథాయ్ పునః కురిలా రందన్. పునః దయచే సంబర కురుల భక్షన్. నా మాట విని మళ్ళీ చేసుకోండి, ఏమనుకోవద్దు, క్షమించండి. మళ్ళా వంట చేసి నివేదన పెట్టి చేసేటప్పటికల్లా మళ్ళా విశ్వంబరుడు వచ్చి భోజనం చేశాడు.
पुनः विश्वरूपे विनये विप्रवार पाक कोइलो पुनः यही बुंजे संबर. తండ్రి గారు మొహం చూపించలేకపోతున్నాడు జగదాంబిస్తుల వారు ఆయనకి. విశ్వరూపుడు చాలా వినయంగా ఆ బ్రాహ్మణ దగ్గరకు వచ్చి, అయ్యా వంట వండుకోండి, మీరేమనుకోవద్దు, మళ్ళా మూడోసారి వచ్చి కూడా తిన్నాడు. భక్తవత్సల ప్రభు బుంజి భారత్రాయ్ శేషే అనుగ్రహ దయచే కొహి సజ్జనాయ్. భక్తవత్సల్య ప్రభు అయిన భగవంతుడు మహాప్రభు 3 సార్లు తినబడి చివరికి ఎంతో అనుగ్రహించట బ్రాహ్మణిపుణ్ణి. తీర్థిక విపుణ్ణి. హయలో అనేకో రాత్రి ప్రభురు ఇచ్చాతి సభే నిద్రాగత జే చిలెను తహతి. ఇదంతా 3 సార్లు వండుకొని శుద్ధి చేసి మళ్ళీ వండుకొని మళ్ళీ అనేటప్పటికల్లా పాపం చాలా లేట్ అయిపోయింది. మహాప్రభు చెప్తూ అందరికీ కూడా నిద్రపోతూ ఉన్నారు. సగం నిద్ర దాకా వెళ్ళిపోయింది, పెద్ద దాటిపోయింది. మరి ప్రతి శుద్ధి చేసుకోవాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, మళ్ళీ నివేదన పెట్టాలి. శాలగ్రామం నివేదన పెట్టకుండా ఉంటే కుదరదు. అందరూ నిద్ర వచ్చేసింది. భువన మోహన విశ్వంబరదయామోయ్ సుమధుర వాక్యే విప్రప్రతి కోయ్. భువన మోహనుడైన శుభ్రుడు మాట్లాడుతున్నాడు ఆ యొక్క బ్రాహ్మణ విప్పుతో. ఆ విషయాన్ని